మహారాణి వెళ్లిపోయే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పెద్దాపురం మహారాణితో పోలుస్తూ రాజనగరం నియోజకవర్గం కోరుకొండలో జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ రాజనగరం నియోజకవర్గంలో వారాహి యాత్రకు విచ్చేసిన ఆయన కోరుకొండ మెయిన్ రోడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రతి మతం, ప్రతి కులం తనకి కావాలని అన్నారు. ముందుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, మాజీ మంత్రి కెఎస్ జవహర్, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన ఉమ్మడి అభ్యర్థి బత్తుల బాలరామకృష్ణ సభను ఉద్దేశించి మాట్లాడారు. పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గాజ్ గ్లాస్ జనసేన రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాస్ బలరామకృష్ణ రావాలి, బలరామకృష్ణ గెలవాలి. ముఖ్యంగా మన కోరుకొండ మండలంలోనే ప్రభుత్వం కోసం ప్రభుత్వం చేత 600 ఎకరాలు కొనిపించారు. 15 లక్షలు ఎకరం అయితే దాని 45 లక్షల నుంచి 60 లక్షల దాకా విలువ కట్టి ప్రభుత్వం చేత కొనిపి, అది మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు, మనం ట్యాక్సులు కట్టిన డబ్బు. అది స్థలం యజమానులకి 20 లక్షలు ఇచ్చి బ్యాలెన్స్ వీళ్ళు తీసుకున్నారు. ఎందుకు ఎవ్వరూ ఉండలేని తీర ప్రాంతానికి రక్షణగా ఉండే మడాడు ఆవ భూములను కూడా 40 లక్షలకి అమ్మేశారు. నిజంగా విలువైన ప్లాట్లు ఉన్న చోట ఇంకెంత ఉన్నతంగా ఉండాలి. వాళ్ళు కూడా బ్లేడ్ బ్యాచ్లు మెయింటైన్ చేసి, గుండా బ్యాచ్లు మెయింటైన్ చేసి, వాళ్ళు కూడా గంజాయిని ఎంకరేజ్ చేసి, వాళ్ళు కూడా ఇసుక స్కాములు చేసి, వాళ్ళు కూడా స్థాయికి చేస్తే మనం ఎవరికి వెళ్తాం? ఎటువైపు చూస్తాం? ఎవరి దగ్గరికి వెళ్ళి మనం మన అభ్యర్థి అనుకుంటాం? మన నేలలో పుట్టి పెరిగిన